ఇటీవలి కాలంలో కొన్ని సాంకేతిక తప్పిదాల వల్ల స్మార్ట్ ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి. ఇందుకు కారణం వాటి వాడకంలో ఒక్కటే, విపరీతమైన అజాగ్రత్త. అందుకే అవి పేలిపోతున్నాయి. సాధారణంగా స్మార్ట్ ఫోన్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్నిసార్లు దీని కారణంగా బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు ముఖ్యం. కొన్నిసార్లు ఫోన్ను వాడినప్పుడు వేడెక్కడం తగ్గించడానికి మీరు ఎయిర్ప్లేన్ మోడ్ను ఆన్ చేయవచ్చు. ఇది మీ మొబైల్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా వేడెక్కడం సమస్యను కూడా పరిష్కరిస్తుంది. మీరు తక్కువ సమయం కోసం విమానం మోడ్ను ఆన్ చేయడం వల్ల సమస్యను అధిగమించవచ్చు. గేమింగ్ మొబైల్లను చల్లబరచడానికి ఫోన్ కూలర్ల వంటి పరికరాలు రూపొందించబడ్డాయి. దీని సహాయంతో వినియోగదారులు తమ మొబైల్ను వేడెక్కకుండా కాపాడుకోవడమే కాకుండా కాల్లు, నెట్ సర్ఫింగ్, సినిమాలు చూసేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఉపయోగించని మన స్మార్ట్ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో అవసరమైన యాప్లు చాలాసార్లు రన్ అవుతూనే ఉంటాయి. దీన్ని ఆఫ్ చేయటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా వేడెక్కడం కూడా నివారించవచ్చు. మల్టీ టాస్కింగ్ కారణంగా చాలాసార్లు స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుంది. ఇది ముఖ్యంగా వేసవిలో కనిపిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ నిరంతరం వేడెక్కుతున్నట్లయితే మీరు మల్టీ టాస్కింగ్ చేయకూడదు. ఇది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. మీరు స్మార్ట్ ఫోన్లో నిరంతరం వేడెక్కడం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దాని మొబైల్ కవర్ను తీసివేయండి. కొన్నిసార్లు మొబైల్ కవర్ వల్ల కూడా వేడెక్కడం జరుగుతుంది. మొబైల్ డేటాను ఆఫ్ చేయండి. మొబైల్ హీటింగ్ సమస్యను వెంటనే ఆపడానికి మొబైల్ డేటాను ఆఫ్ చేయాలి. ఇంటర్నెట్ని ఉపయోగించకపోవడం వల్ల మీ బ్యాటరీతో ఓవర్ హీటింగ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.